ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు ఉన్నాను అన్నమాట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక అఫీషియల్ సో ఈ రోజు అయితే మా మమ్మీ కాకరకాయ నిల్వ పచ్చడి అయితే పెడుతుంది అన్నమాట మా చెట్టుకి కొన్ని కాకరకాయలు వచ్చినాయి అన్నమాట కాకరకాయ నిల్వ పచ్చడి ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పేసి మా మమ్మీ అయితే పెడుతుంది ఎందుకంటే ఊరికే కాకరకాయ కూర తినాలన్నా కూడా కొంచెం బోర్ వస్తుంది కదా సో అందుకే వెరైటీగా ఇలా ట్రై చేస్తున్నాము సో చూసేద్దాం రెసిపీనా పదండి కాకరకాయలు అన్నమాట ఇవి మా చెట్టుకు కాకరకాయలు వచ్చినాయి ఇవన్నీ సో ఊరికే కూర తినాలంటే కూడా ఎట్లనో ఉంటుంది కదా సో అందుకే పచ్చడి చేస్తుంది మా మమ్మీకి కూడా ఫర్ ద ఫస్ట్ టైం అనమాట పచ్చడి పెట్టడము సో ఎట్లా వస్తుందేమో సో మేమైతే ఒక ½ kg కాకరకాయలు అయితే తీసుకున్నాం అనమాట సో కాకరకాయలు తీసుకున్నాం కదా ఫస్ట్ అయితే దాని మీద పైన పొట్టు మొత్తం తీసేయాలి ఇవన్నీ తీసేసేయాలి సో చూడాలి వీటితోటి కూడా పొడి చేస్తారు తెలుసా ఈ పొట్టుతో కూడా కదా హాయ్ చెప్పు ఫ్రెండ్స్ హాయ్ సో మా మమ్మ అయితే అన్నిటివి పొట్టు అయితే తీస్తుంది అనమాట సో ఇవి కూడా అంటే ఈ పొట్టు అనేది చాలా మంది తీసేస్తూ ఉంటారు చేదు ఉంటుందని సో అట్లా పొట్టు తీయకుండా అలా తినడమే బెటర్ అనమాట ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఎంతైనా మన చెట్టు కాయలు ఎలా ఉంటాయి చెప్పండి టేస్ట్ కూడా బాగుంటాయి కదా ఏమాం కదా సో అట్లా సో ఇగో ఇలా తీసేసుకోవాలన్నమాట అంతా చేదు ఉండకుండా ఇదంతా తోలంతా తీసేసేయాలన్నమాట సో ఇలా ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకుందాము సో లోపల ఇత్తులు ఉన్నాయని చెప్పేసి అవి తీయకండి ఇత్తులతో కూడా చాలా బాగుంటుంది సో మనము ఇలా కట్ చేసుకోవాలన్నమాట లావుగా కొంచెం దొడ్డుగా కట్ చేసుకోండి ఎందుకంటే సన్నగా కట్ చేసుకుంటే పచ్చడి అనేది ఊరుతుంది కదా సో పీసెస్ అన్నీ చితికిపోతాయి అన్నమాట సో అందుకే ఈ సైజులో కట్ చేసుకోండి ఓకేనా ఇగో ఈ సైజులో కట్ చేసుకుంటే పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అన్ని కట్ చేసిన తర్వాత చూపిస్తాం కొంతమంది ఏంటంటే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు ఇట్లా కొంతమంది ఇలా కట్ చేసుకుంటారు కొంతమంది ఏమో ఇలా కట్ చేసుకుంటారు అనమాట ఇలా కూడా కట్ చేసుకున్నా పెట్టుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నా కూడా సో ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం తిననీకి కూడా మనకి బాగుంటుంది అనమాట సో అందుకే ఇలా కట్ చేసుకున్నాం మేము మీరు కావాలనుకుంటే అలా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఈ సైజులో కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఒక బౌల్ అన్నా ఒక గిన్నెనన్నా తీసుకోండి దాంతో మనం మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం అన్నిటినీ సో మా మమ్మ అయితే ఒక కప్పుతో మాత్రం కొలుసుకోవాలి ఒక కప్పుతోటి కొలుసుకోవాలి సో ఈ కప్పుతోటే మనం ఉప్పు కారం అన్నీ కొలుసుకోవాలన్నమాట ఈ కప్పుతోటే సో ఎందుకంటే మనము కాకరకాయలు ఏ కప్పుతో అయితే కొలిసామో ఆ కప్పుతోటే మెజర్మెంట్స్ అన్నిటినీ ఆ కప్పుతోటే కొలవాలి సో మాకైతే నాకు తెలిసి అరౌండ్ 4 cups అయితే అవుతుండొచ్చు సో ఇది 3rd cup అన్నమాట సో 4 కప్పులు అయితే అయినాయి చెప్పి సో 5 కప్పులు అయిపోయినాయి అట్లా పక్కన పెట్టేద్దాము కొద్దిసేపు ఆరనిద్దాము ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో అందుకే ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేద్దాము కాకరకాయలని ఓకేనా మీకు మళ్ళీ చెప్తున్నాను ఇదే సైజులో కట్ చేసుకోండి చిన్నగా అయితే మరీ కట్ చేసుకోకండి అండ్ ఈ సైజులో అన్న కట్ చేసుకోండి కానీ కొంచెం లావుగా కట్ చేసుకోండి అంతేగాని సన్నగా అయితే కట్ చేసుకోకండి ఓకేనా సో స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే కాకరకాయలని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు కాకరకాయలని సో ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలు వేసేద్దాము కాకరకాయలు అనేది వేసేసుకుందాం సో లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ మాడగొట్టకండి అందుకే ఓన్లీ లైట్ గోల్డెన్ కలర్ వస్తే ఓకే సో ఇట్లా అంటే చేదు అనేది ఉండదు అన్నట్టు ఫ్రై చేసుకుంటాం కాకరకాయల అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట 6 months అట్లా నిల్వ ఉంటుంది
6 మంత్స్ నిల్వ ఉంటుంది. 6 మంత్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year దాకా నిల్వ ఉంటుంది. అంతేగా ఏంది మనకి ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవచ్చు. బట్ దీంతో బెనిఫిట్స్ ఏంది అసలు కాకరకాయతో? ఒక్కటి అడగంటవా? తినచ్చు. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి బెనిఫిటా? ఓ ఇక చూసారు కదా, ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉందన్నమాట. లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేస్తుంది. గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము కదా. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇవి గోల్డెన్ కలర్ అయితే వచ్చినాయి లైట్గా. అవి కూడా వేసేసింది మా మమ్మీ. సో మనం కాకరకాయలను అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. సో మేమైతే కాకరకాయలు అన్నిటిని అయితే ఫ్రై చేసేసుకున్నాము. ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా చింతపండు కూడా మేము ఒక 100 గ్రాములు తీసుకొని ఒక 2 times బాగా వాష్ చేసి చింతపండులోనే ఒక గ్లాస్ వేడి నీళ్ళు అయితే పోసుకొని కొద్దిసేపు నానబెట్టుకున్నాం అనమాట, ఒక 5 minutes అట్లా. సో ఇప్పుడు కడాయిలో చింతపండు గుజ్జు నీళ్ళ తీసుకొని సపరేట్ తీసుకొని వేడి చేయాలన్నమాట. ఈ చింతపండు గుజ్జు అనేది దగ్గరకు వచ్చే వరకు మనం వేడి చేసుకోవాలి. చింతపండు గుజ్జు అనేది అడుక్కు అంటుతుంది కాబట్టి మనకి మాడిపోతుంది కదా, మాడిపోకుండా ఉండడానికి ఇలా కలుపుతూనే ఉండాలి. సో కలుపుతూనే ఉండండి దగ్గరకు వచ్చే వరకు. పచ్చడి టేస్ట్ ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది. అది ద మ్యాటర్. సో దగ్గరకు అయితే వచ్చింది ఆల్మోస్ట్ కదా. చాలా టైం పడుతుంది దగ్గరకు వచ్చేసే వరకు. చింతపండును అయితే స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. సో ఈ విధంగా దగ్గరికి రావాలన్నమాట. దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసేయాలన్నమాట. సో కాకరకాయలను కూడా మనం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో నేనైతే మనకి కాకరకాయలు వచ్చేసి 5 cups అయినాయి కదా. సో 1 cup కారం తీసుకుంటే సరిపోతుంది. కారం వేసుకున్నాం కదా, తర్వాత 1/2 cup కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకున్నాం. 1.5 స్పూన్ అయితే జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత 1 స్పూన్ ఆవా పొడి 1 స్పూన్ వేసుకున్నాం కదా. ఒకసారి కలిపేసుకున్నాము. కాకరకాయలకి మంచిగా ఉప్పు కారం పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. సో కాకరకాయలు ఏ నూనెతో అయితే ఫ్రై చేసినాము అదే బాండి పెట్టేసుకున్నాము. సో ఈ నూనెనే సరిపోతుంది మనకి ఇంకా నూనె. సో నూనె బాగా కాగింది కదా ఇప్పుడు. సో నూనె బాగా కాగిన తర్వాత మిరపగింజలు వేసుకోవాలి. వీటితోటి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. సో అందుకే ఎక్కువ వేసుకోండి. సో మిరపగింజలు కొంచెం బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత మనము 1 స్పూన్ జీలకర్ర చూసారు కదా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక 10-15 ఎల్లిపాయలని దంచుకోవాలి, కచ్చాపచ్చా దంచుకొని. ఇందులో మనము చిటికెడు పసుపు వేసుకోవాలి. సో కరివేపాకు వేసుకోవాలి. చాలా పేలుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇందాక మనము చింతపండు గుజ్జుని తయారు చేసుకున్నాం కదా. సో అది కూడా కాకరకాయ దాంట్లో వేసేసుకోవాలి. పచ్చ దంచుకున్న వెల్లిపాయలు వేసేసుకోండి. అది కూడా వేసేసుకున్నాం కదా. ఒకసారి కలిపేసుకోండి. అన్నిటినీ బాగా మొత్తం కలిపేసుకోవాలి. ఎల్లిపాయలను కూడా మంచిగా దంచుకోకుండా పేస్ట్ లాగా వేసుకోకుండా ఇలా వేసుకోండి. అలా పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు. సో ఆయిల్ చల్లారిన తర్వాత మనం దీంట్లో వేసుకోవాలి. సో మనం ఆయిల్ ఉంటుంది కదా అది వేసేసుకోవాలన్నమాట కాకరకాయ దాంట్లో. సో ఇది ఎట్లుందంటే సేమ్ మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా అలాగే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఎందుకంటే ఆయిల్ వేసుకున్నాం కదా. సో ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అంతా. సో ఇప్పుడు మనకు చూస్తే ఇలా ఉంది కానీ కొంచెం ఒక 2 days తర్వాత తింటే కనుక మంచిది కాబట్టి కొంచెం
అంతా ఉప్పు కారం ముక్కకు పడుతుంది. ఒకవేళ మీకు ఉప్పు కారం అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తే అప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత ఉప్పు కారము వేసుకోండి, సెట్ అయిపోతుంది. ఓకేనా. కాకుండా కొంచెం ఉప్పు తక్కువ అయితే ఆ రోజు వేసేస్తాను, కలుపుకోండి. కారం అయితే సరిపోతుండొచ్చు, కానీ ఉప్పే ఒకవేళ మీకు ఉప్పు కనుక కొంచెం తక్కువ అనిపిస్తే కనుక ఒక 2-3 డేస్ తర్వాత మనం ఎలాగైనా మళ్ళీ కలుపుతాం కదా, అప్పుడు వేసుకోండి, సరిపడంతా వేసుకోండి ఉప్పు మీకు తగ్గట్టు. ఓకేనా. కూడా మనకి తక్కువ అనిపిస్తుంది కదా, మనకి 2-3 డేస్ తర్వాత మంచి ఊరుతుంది అనమాట. సో అప్పుడు నూనె కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మా మమ్మీకి సగం కలపని కొత్తలే, అందుకే పైన కలుపుతుంది, ఎందుకంటే పీసెస్ అనేది విరిగిపోతాయి కదా. సో అందుకే స్మెల్ అయితే కలుపుతున్నప్పుడు మస్తు వస్తుంది స్మెల్ అసలు. గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఒక 6 months దాకా స్టోర్ ఉంటుంది అనమాట గాజు సీసాలో పెట్టుకుంటే. సో గాజు సీసాలో స్టోర్ చేసేసుకోండి అండ్ 2 days తర్వాత ఎంజాయ్ చేయండి కాకరకాయ పచ్చడిని. సో మేము కూడా 2 days తర్వాత కాకరకాయ పచ్చడిని అయితే టేస్ట్ చేసామన్నమాట. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం